ఇప్పుడు మనం ముందుగా గూగుల్ యాప్ ఓపెన్ చేద్దాం. ఇలా గూగుల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మన సెర్చ్లోని ytstudio.com అని టైప్ చేద్దాం. ర్యాపిడ్ ట్యాగ్స్ ఇవి డిలీట్ చేసేసి ytstudio.com అని టైప్ చేద్దాం. సెర్చ్లో ఇలా వస్తుంది. అట్లా కింద లాగిన్ అవుదాం. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇలా అయితే వస్తుంది. కింద ఫస్ట్ ఆప్షన్ సెట్టింగ్ సింబల్ లాగా ఉంటుంది, దాన్ని క్లిక్ చేద్దాం. ఇలా వస్తుంది. అట్లాగే మనం 3 ఆప్షన్ క్లిక్ చేద్దాం. ఇలా వస్తుంది. ఫస్ట్ ఛానల్ నేమ్ అనేది అక్కడ ఉంటుందన్నమాట, టైప్ చేయాలి ఫస్ట్ ఆప్షన్. సెకండ్ అయితే మనం ఏ కంటెంట్ చేస్తున్నాం అనేది ఇక్కడ టైప్ చేసుకోవాలి. అట్లా ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్లో ఉంటుంది, అక్కడ మనం పబ్లిక్లో పెట్టుకోవాలి. అట్లా ఇక్కడ కీవర్డ్స్ అనమాట, ఛానల్కి సంబంధించినవి కీవర్డ్స్, వాటన్నిటిని కూడా మనం టైప్ చేసి సేవ్ అనేది ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. నాకు సేవ్ అయింది కాబట్టి చూపించట్లేదు. అట్లా ఈ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ అన్నమాట, ఇక్కడ చిన్న డాట్ ఉంటుంది, ఆ డాట్ దాన్ని క్లిక్ చేస్తే లాంగ్వేజ్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. తెలుగు అని మనం ఇక్కడ టైప్ చేసుకుందాం. ఇలా తెలుగు అని అక్కడ టైప్ చేసుకుందాం. అట్లాగే ఇక్కడ కేటగిరీ అనమాట, మనం ఏ ఛానల్ పెడుతున్నామో దానికి సంబంధించినవి, ఇది కూడా క్లిక్ చేసుకోవాలి. ఇట్లా వీటన్నిటిని టైప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా సేవ్ చేయాలి. అట్లాగే ఇక్కడ ఈ ఆప్షన్ మీద ఇక్కడ మన ఛానల్ ఓనర్ అని చూపిస్తుంది, ఇది ఆల్రెడీ సేవ్ అయ్యే ఉంటుంది. ఇలా అయితే సెట్టింగ్స్ అయితే ఇలా చేసుకోవాలి. ఈ సెట్టింగ్స్ వల్ల సెర్చ్లో మన ఛానల్ నేమ్ ఇచ్చినప్పుడు మన వీడియోలు కూడా చూపించడం జరుగుతుంది. సెట్టింగ్స్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి.